వరల్డ్ హెల్త్ సర్వీసెస్ ఒక పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించింది, రీజనల్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో. అక్కడికి మా వాళ్ళు వెళ్తే ఉన్న స్టాల్స్ అన్ని ప్రపంచంలో ప్రతినిధులు చాలా చోట్ల నుంచి వచ్చారు. 50 స్టాల్స్ పెడితే అందులో 80% ఆఫ్ దెమ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ. ప్రపంచంలో ఏ బిజినెస్కి వెళ్ళినా ఇప్పుడు ఏఐ అనేది ఒక పర్యాయ పదం అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఏఐ అంటే ఇప్పుడు మీరు ఉన్న ఈ డేటాని, ఈ వీడియోస్ ని, ఇప్పుడు మీకు ప్రతి చోట కనపడే ప్రతి ఇన్ఫర్మేషన్ ని రన్ చేయాలి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి రన్ చేసి ఫాస్ట్ గా జరగాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ప్రపంచం అంతా 3 times పెరగాలండి డేటా సెంటర్స్ ఉన్న. రైట్, మీరు చెప్పిన దాన్ని బట్టి డేటా యొక్క ప్రయారిటీ ఏంటి, డేటా అవేర్నెస్ ఎంత తేవాలి, డేటా సెంటర్లు ఎన్ని ఎక్కువ పెట్టాలి అనే దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు వైజాగ్లో మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు చెప్పారు? మేము సుమారుగా ఈ డేటా సెంటర్ 100 megawatts పెడితే దాన్ని హెడ్ క్వార్టర్స్ అన్ని పెడతాము. ఇక్కడ మేము పెట్టిన దానికి 3000 జాబ్స్ మేము క్రియేట్ చేయగలుగుతాం. 2500 to 3000 జాబ్స్ కన్నా ఎంత టైంలో అండి? ఓకే, దీన్ని 6 years టైం అండి. ఫస్ట్ ఫేజ్ వచ్చి 2 years లో గవర్నమెంట్ మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి ఆ తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, అంటే ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఒకటి మాకు, తర్వాత ఇంటర్నెట్, తర్వాత వాటర్ కనెక్టివిటీ ఎలాగా ఉంది, ఎయిర్పోర్ట్ అనేది, ఈ 4 ఉంటే మేము చెప్పింది ఏంటంటే మాకు వైజాగ్ అక్కర్లేదండి, ఎక్కడైనా ఈ 4 మీరు ఇవ్వగలిగితే మేము ఎక్కడైనా డేటా సెంటర్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మీ కంపెనీ ట్రాకే పెద్ద పాయింట్ అయిపోయింది. ఇప్పుడు కేశినేని నాని గారి దగ్గర మొదలైన ఈ క్వశ్చన్ అలా తిరుగుతూ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, తర్వాత ఆ పార్టీ నాయకులు మాట్లాడారు, ఇక వాళ్ళ మీడియా అయితే అదే పని మీద ఉన్నది. మీ కంపెనీ దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు, మొత్తానికైతే మీరు ఏదో చేశారు కానీ బట్ వాళ్ళు ఆగలేదు. ఎందుకంటే మీరు తెలుగువారు అవ్వడమే మీరు చేసిన పాపం. అదే గుజరాత్ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అయితే వాళ్ళు అసలు నోరెత్తరు. తెలుగు వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. సో నేనేమంటానంటే మీ కంపెనీకి ఉన్న ట్రాక్ ఏంటి? మీరు ఈ మధ్య పెట్టారు, 10 లక్షలతో పెట్టారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. దీని మీద ఇదేంటి? మేము ఒక 6 కలిసి ఈ కంపెనీ పెట్టడం జరిగిందండి. 2 టెక్నోక్రాట్స్, వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. ఓకే, కౌశిక్ పెందుర్తి అని, మీరు ఒకసారి అతని దీన్ని కనుక మనం చూస్తే మనకి ఇంటర్నెట్ లో అతని యొక్క క్రెడెన్షియల్స్ బయటకు వస్తాయి. తర్వాత సతీష్ అబ్బూరి అని, అతను టెక్నాలజీ మీద వర్క్ చేశాడు, ఆర్కల్ తోటి వీటన్నిటితోటి, ఈ డేటా సెంటర్ టెక్నాలజీస్ మీద. ఇలాంటి వాళ్ళం ఒక 4 ఇన్వెస్టర్స్ ఇన్ ద ట్రాక్ రికార్డ్ దీంట్లో ఉన్నోళ్ళు, లాస్ట్ దీంట్లో నుంచి ఒక ఉన్న వాళ్ళం కలిపి 6 కలిపి పాత కంపెనీలో పెట్టలేం కదండి, ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మేము అమెరికా కంపెనీ నుంచే మేము మామూలుగా ఎలా చేయొచ్చు అని అంటే తర్వాత తెలిసింది, ఇలా స్టార్ట్ చేస్తే ఇలాగా ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రావాలి, మీరు అక్కడ పెట్టాలి అని. అప్పుడు ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ కౌశిక్ పెందుర్తి వాళ్ళ ఫాదర్ అడ్రస్ మీద ఆ కంపెనీని ఫామ్ చేయటం, అదే రిజిస్టర్ ఏజెంట్ గా ఆయన పెట్టి అక్కడ చేయటం జరిగింది. మా ట్రాక్ రికార్డ్స్ చూస్తే నాకు సుమారుగా అన్ని కంపెనీలు కానీ ఏదైనా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉందండి. వాళ్ళందరూ అంటే హాల్మార్క్ గ్రూప్ సంస్థ నాది, దాంట్లో 8,000 మంది చిల్లర డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. కాకినాడ, వైజాగ్ లోనే సుమారుగా 400 మంది వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు. అలాగే మీరు ఎవరిని చూసినా కూడా హరీష్ కోయ గారు, ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ హీఈస్ ఆల్సో రన్నింగ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్. 1000 people దాకా ఆయనకి ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే నిరంజన్ శృంగవరపు, సురేష్ పుట్టగుంట, ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా లాస్ట్ 25 to 30 years మధ్యలో నుంచి ఒక కంపెనీలు రన్ చేసి వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. అయితే ఎవరు కూడా మమ్మల్ని క్లారిటీ అడగలేదండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సాక్షిలో గానీ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి వచ్చి ఈ రాసిన వాళ్ళు ఎవరైనా ఎవరు ఏంటి అని అడగలేదు. మేమే వచ్చి అడగలేదండి. తర్వాత మాకు రూపాయికి ఇవ్వటం అనేది పచ్చి అబద్ధము. అది మాట్లాడదాం. రూపాయికి ఇవ్వడము అబద్ధమా నిజమా, ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది, కేశినేని నాని అనే మాజీ ఎంపీ గారు ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు,
వాళ్ళ తమ్ముడికి మీ కంపెనీకి లింకు ఉందా లేదా ఆయన అన్న ఆరోపణల ప్రకారం అబ్బూరి సతీష్